సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదినము కూడా పరమ తండ్రి యొక్క లేఖనాల చేత ఆత్మీయంగా సంతోషిస్తూ బలం పొందుకుంటున్నాం కదా. ఆ పరమ తండ్రి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును గాక. తన సన్నిధిలోని మేలు చేత మిమ్మల్ని నింపి ఆయన మిమ్మల్ని కాపాడును గాక. అనుదిన కృపలో లేఖన భాగం చూసుకుంటుంటే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనములో నొసలయందు ఎలోహి ముద్ర లేని మనుషులకే తప్ప. అవును ప్రియులారా, అంత్య దినాలలో, ఆ శ్రమల దినాలలో ఎలోహి ముద్ర ఉన్న మనుషులు కాపాడబడబోతున్నారు. ఎలోహి ముద్ర లేని మనుషులు మాత్రము ఆయన యొక్క ఉగ్రత గురి కాబోతున్నారు సుమా. ఎలోహి ముద్ర లేని మనుషులకు తప్ప భూమి మీద ఉన్న గడ్డికైనను వృక్షములకైనను అదే మాదిరిగా మొక్కలకైనను ఏ హాని కలగజేయకూడదని పరమతండ్రి ఆజ్ఞాపిస్తున్నాడు అక్కడ ఉన్న మిడతలకు. కాబట్టి ఈ భూమి మీద మనుషులకే శిక్ష. ఎందుకంటే మనుషులు పరమతండ్రి యొక్క వివేచన జ్ఞానాన్ని పొందుకున్నవారు కాబట్టి మనుషులకు పరమతండ్రిని తెలియపరుస్తున్నాడు. తన నీతిని, తన ధర్మాన్ని, తన మార్గములను, తన ఉపదేశములను, తన క్రమాన్ని ఉపదేశిస్తున్నాడు. కాబట్టి పరమతండ్రి ముద్ర ఏంటో ఆయన తెలియపరుస్తూ వస్తున్నాడు. గ్రంథంలో లిఖించి పెట్టాడు. ఆయన సేవకుల చేత ఉపదేశింపజేస్తున్నాడు. కాబట్టి ఎలోహి ముద్ర కలిగిన మనుషులకు పరమతండ్రి ఏ కీడు రానియడు సుమా. కాబట్టి ఎలోహి ముద్ర, కాబట్టి ఇది నీకును నాకును మధ్య గురుతు అన్నాడు, అదే ముద్ర. కాబట్టి ఇది నిత్య నిబంధన అంటూ వచ్చాడు. ఆ విధంగా పరమతండ్రి నిత్య నిబంధనగా ఇచ్చిన, గురుతుగా ఇచ్చిన, ముద్రగా ఇచ్చిన ఆ ముద్రను మనం కలిగి ఉండడం ద్వారా అంత్య దినాలలో అవును ఆయన ఉగ్రత నుండి మనం తప్పించుకోబోతున్నాం సుమా. కాబట్టి పరమతండ్రి ఆ యొక్క ఉగ్రత నుండి మనల్ని కాపాడడానికి కొరకు, మనల్ని విడిపించడానికి కొరకు అంత్య దినాల్లో మనము ఆయన యొక్క స్వరూపంలో మనం నిలబడి ఆయన స్వరూపాలను మార్చబడానికి కొరకు, ఆయన రాజ్యంలో ఉండడానికి కొరకు ఆ పరమతండ్రి మనల్ని ఈ లోకంలో ప్రేమించి మనకు ఆయన శ్రేష్టమైన ఉపదేశములతో ఉపదేశింపజేస్తూ ఆయన ముద్రలు తెలియజేస్తున్నాడు. ఆయన ముద్ర ఏదో, సర్వశక్తి ముద్ర ఏదో, ఎలోహి ముద్ర ఏదో, అదే మరి ఈ లోకంలో అపవాది ముద్ర ఏదో, అదే క్రూర ముద్ర ఏదో మనం తెలుసుకొని గ్రహించాలి సుమా. కాబట్టి ఎలోహి ముద్రను మనం కలిగి ఉండాలి. అపవాది ముద్రల నుంచి మనం బయటకు రావాలి. అపవాది ముద్రల నుంచి మనం విడిపింపడాలి. అందులో నుంచి బయటకు వచ్చి ఎలోహి ముద్ర చేత మనం ముద్రింపబడి మన నొసటి మీద, మన చేతి కంకల మీద ఆయన ముద్రను కలిగి ఉండడం ద్వారా ఆయన ప్రజలంగా మనం ఇచ్చబడతాం. అప్పుడు మనం కాపాడబడతాం. అప్పుడు మనం విమోచింపబడతాం. అప్పుడు ఆయన రాజ్యానికి మనం అర్హులమవుతాం చేర్చబడానికి కొరకు. కాబట్టి ప్రియులారా, ఎలోహి ముద్ర నొసటి మీద, చేతి మీద ఉంటుంది. కాబట్టి ఏ ముద్ర మనం కలిగి ఉన్నామో మనం ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి సబ్బాత్ ఆయన యొక్క ముద్ర, మరియు పండుగలు, నియమకాలములు, పరిశుద్ధ పండుగలు ఆయన ముద్రగా తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ నామము అదొక ముద్ర. కాబట్టి మన నొసటి మీద ఆయన నామం ముద్రింపబడాలని పరమ తండ్రి ఆశపడుతున్నాడు. అటు విధంగా మనం ఉందాం. పరలోకందున మా తండ్రి సర్వోన్నత జీవాధిపతి, మీ ముద్ర కలిగిన మేము అయ్యా ఈ లోకంలో అయ్యా అదిగో తండ్రి అంత్యదినం కాపాడబడడానికి కొరకు మీ ముద్రలు తెలియజేస్తున్నారు. అవి మేము కలిగి ఉండడానికి సాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన జీవాధిపతి అయిన యెహోవా కృపా కనికరము మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.